మేడిపల్లిలో గత ఏడాది పిల్లల్ని విక్రయించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమ పద్ధతిలో పిల్లలను కొనుగోలు చేసిన కేసులో తల్లిదండ్రులకు ఊరట లభించింది. పిల్లలను పెంచుకున్న తల్లిదండ్రులకు అప్పగించాలని సుప్రీం ఆదేశించింది. నలుగురు దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది పిల్లల్ని అక్రమంగా కొనుగోలు చేశారంటూ పలువురు తల్లిదండ్రులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తల్లిదండ్రుల నుండి పిల్లలను తీసుకుని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. పిల్లలను తమకే ఇవ్వాలంటూ పెంచిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఓట్ల చోరీ ఆరోపణలు అర్ధరహితమని విరుచుకుపడ్డారు. 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నారని, వార్డు మెంబర్ కాని వాళ్ళు కూడా విమర్శించడం సరికాదన్నారు. కరీంనగర్ ప్రజలను మహేష్ గౌడ్ అవమానించారన్నారు. ఓట్ల చోరీ జరిగితే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేదా అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పండి. ఒక్క పైసా తెలిసి దేశంలో సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎన్నికలు దేనికోసం పెడతాం అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరు ఓటేస్తారు? కేంద్రంలో అధికారంలో పార్టీకి బీజేపీకి ఓటేస్తారు. దాని మీద స్పష్టం చెప్పని చెప్పాను. రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి బీసీ ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించాడు. బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే ఏదైతే గజనీ సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు. వాళ్ళు ఏం గుర్తులేదు, 15 నిమిషాల మళ్ళీ ఏం గుర్తులేదు, అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికన్నా. కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఒకసారి వార్డు మెంబరో, సర్పంచో, ఎంపీటీసో చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓట్లు తీసేస్తున్నారు అంటారు. కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీలలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డారు. ఓట్లు పడ్డాక గెలవాలి. వాళ్ళు ఓట్లు వేసుకున్నా గెలవలే. వాళ్ళు మైనార్టీలలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి. కరీంనగర్ లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఏదో బండి సంజయ్ తిడితే బ్రేకింగ్ వస్తాయని మాట్లాడము. లాస్ట్ వీక్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి, అన్న ఆయన బాధ అది కాదు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు, ఆయనకు అటు ఇటు గన్మెన్ వేసుకుని తిరిగిన షోక్ బాగున్నది, ఆయన ఎక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి అనే. కాబట్టి బీజేపీని తిడితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతో గన్మెన్ వేసుకుని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు. ఆయన వార్డు మెంబర్ కూడా మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి. ఈ తెలంగాణలో ఓటు చోరెక్కడిది, ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డైమండ్ కథ లెక్క అయిపోయింది పరిస్థితి. ఆడ ఇక్కడ ఓటు చోరెక్కడిది. 8 మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిచినాం. మేము గెలిచా కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు నమ్ముతాడా అన్న? ఇది నేను గెలిచాక వెంటనే ఎందుకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు వేయలే, ఎందుకు పిటిషన్ వేయలే? ఆయనను ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్న వాళ్ళే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ పోయినసారి ఎక్కడ వినాయకుని పెట్టారు, ఆడ పెడితే కూడా రోడ్డు కట్ట ఉంది అంటారు. ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు? సౌండ్ పెట్టద్దు, గుళ్ళలో సౌండ్ పెట్టద్దు, బాగా చెప్తా పెడతాం సౌండ్. ప్రజలకు ఇబ్బంది కాకుండా చట్టానికి లోబడి పక్కా పెడతాం సౌండ్. జులు తీసుకోవద్దు, ఈ టైంకి తీసుకోవాలి. ఇది మీరు చేసేది. మేము దేవుని నమ్ముకున్నామా? దేవుల పార్టీ, అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే, ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చ పొట్లకు పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు, టోపులు పెట్టుకుని నమాజ్ చేసేది మీరు. బిచ్చపోళ్ళు మీరా? మేమా? సనాతన ధర్మం కోసము, హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమైతే అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి మళ్ళీ చెప్తున్నా, బాగా చెప్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా, పక్కా గెలిచినా, గల్లా ఎగరేసుకొని చెప్తా నేను. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తా, ఇక్కడనే చెప్తా నేను. ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం, పక్కా 100% తయారు చేస్తాం. హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం. మేము
అంటే రోహింగ్యాలు బండి సంజయ్ ఏం చేస్తాడు? ఏం చేస్తాడు మీకు? ఫాత్ నా కొడుకులు మీరు. రోహింగ్యాలు ఎప్పుడు వచ్చారు దేశంలోకి? 2014 కంటే ముందు ఇతర దేశాల నుంచి వచ్చిరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఫ్లైట్ల రాలో బార్డర్ దాటి వచ్చిరు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెన్సింగ్ కట్టిస్తున్నది. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రత పెంచినము. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇతర దేశాల నుంచి రోహింగ్యాలకి వచ్చిర్రు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్ట్ అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సహకరిస్తున్నారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే, బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నది. వీళ్ళు సహకరించకపోవడం వాళ్ళకి పోవడమే కాకుండా వాళ్లకు షెల్టర్ ఇచ్చి షెల్టర్ ను ప్రారంభోత్సవాలు చేసిర్రు. డిప్యూటీ సీఎం అప్పుడు వాళ్లకు రేషన్ ఆధార్ కార్డులు ఇచ్చిండ్రు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళని దేశ పౌరులుగా గుర్తించే ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఓటు బ్యాంక్ కోసం. ఇది జరిగింది. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది కదా, బండి సంజయ్ హోమ్ మినిస్టర్ కదా, ఆపొచ్చు కదా అంటే 2014 కంటే ముందు వచ్చిన దరిద్రులు వాళ్ళు. రేపు మన సింధూర్ ఆపరేషన్ జరిగింది, భారతదేశం యుద్ధం జరిగింది పాకిస్తాన్ మధ్యలో. ఇప్పుడు ఏవైతే రోహింగ్యాల ఓటు బ్యాంక్ కోసం మీరు ఇక్కడ షెల్టర్ ఇచ్చిర్రో, వాళ్ళని పెంచి పోషిస్తుర్రో, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని ఆరోపించారు. పురపాలక శాఖకు గతంలో శ్రీలక్ష్మి నేతృత్వం వహించడం వల్లే టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందన్నారు. ఆమెకు డబ్బులు సంపాదించడమే తప్ప ఏ నైతిక విలువలు లేవన్నారు. ఆవిడ చేసే ఉద్యోగం ఏంటి, వచ్చే జీతం ఎంత, ఆమె ఆడంబరాలకు పెట్టే ఖర్చు ఎంత అని ప్రశ్నించారు. రోడ్లను కోల్పోయి ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ ఈ విషయాన్ని ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ విచారణకైనా సిద్ధమే. 1 రూపాయి అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని. కానీ ఈ అవినీతి అధికారిని గత 30-35 సంవత్సరాలుగా తను ఎక్కడ పనిచేసినా 100,000 కోట్ల రూపాయలు లూటీ చేసి చివరకు అత్యున్నత న్యాయస్థానం కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని. ఓ పూతనకు ఏమాత్రమూ తక్కువ కాదు, లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది. ఆవిడ ధరించేటువంటి రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే 1,50,000 రూపాయలు. ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి, ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును. రోజు 1,50,000 రూపాయలకు పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి. రోజు ఆ విగ్గులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆఫీసులలో. ఆవిడ కింది స్థాయి అధికారులతో ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అన్నటువంటి పేరు కూడా గాంచినటువంటి వ్యక్తి. శాఖలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలు రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా తూర్పు నౌకాదళంలో చేరనున్నాయి. వేర్వేరు షిప్ యార్డుల్లో తయారై ఒకేసారి ఒకే చోట నేవీలో ప్రవేశించడం వీటి ప్రత్యేకత. ప్రాజెక్టు 17Aలో మొదటిదైన స్టెల్త్ ఫ్రిగేట్ హిమగిరి F-34ని కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నిర్మించగా, ఉదయగిరి F-35ని ముంబైలోని మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ రూపొందించింది. భారత నౌకాదళం వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ నౌక కూడా ఇదే కావడం విశేషం. వీటిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఒక్కొక్కటి 6,700 టన్నులు కలిగిన ఈ ఫ్రిగేట్లు వీటికి ముందున్న శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ల కంటే 5% పెద్దవి. వీటికి ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే క్షిపణులు, మీడియం రేంజ్ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు 76 mm మీడియం రేంజ్ గన్, 30 mm
12.7 mm ఆయుధాలు, యాంటీ సబ్మెరైన్ సముద్ర అంతర్భాగంలో ప్రయోగించే ఆయుధాలు అమర్చారు. రాష్ట్రంలో మరో 11 ఉద్యాన ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు పొందేందుకు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సన్నాహాలు చేస్తుంది. వీటిలో ఖమ్మం జిల్లాకు చెందిన తేజ మిరప ఉండటం విశేషం. ఇక్కడ అత్యధికంగా సాగు చేస్తున్న ఈ రకం మిరప వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది. సుమారు 25 ఏళ్ల క్రితం తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి తేజ రకం విత్తనాలను తెచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులతో ప్రయోగాత్మకంగా సాగు చేయించారు. అంతకుముందు పండించిన రకాలతో పోల్చితే దిగుమతులు అనూహ్యంగా పెరగడంతో రైతులు దీనిపై ఆసక్తి పెంచుకున్నారు. ఖమ్మం భద్రాద్రి జిల్లాలో గత ఏడాది సుమారు 1.50 లక్షల ఎకరాల్లో పండించారు. తెలంగాణలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో తేజ రకం మిరప సాగవుతుంది. ఈ మిరపకు ఘాటు ఎక్కువగా ఉంటుంది, నాణ్యత బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కూరలు, ఔషధాలు, నూనె తయారీలో దీనిని అధికంగా వాడతారు. ఖమ్మం తేజ రకం మిరపకు భౌగోళిక గుర్తింపు లభిస్తే ప్రత్యేకత, నాణ్యత కారణంగా మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. రైతులకు కూడా మేలు జరుగుతుంది. నకిలీ ఉత్పత్తులను నిరోధించేందుకు సహాయపడుతుంది. ఖమ్మం భద్రాద్రి జిల్లాల్లో పండించే తేజ మిరపను ఏటా విశ్వవ్యాప్తంగా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా నుంచి చైనా, థాయిలాండ్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, మయన్మార్ దేశాలకు పంపుతారు. చైనా దేశస్థులు 15 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లా ముదిగొండలో తేజ మిరప కోసం ఆయిల్ కర్మాగారం ఏర్పాటు చేశారు. ఖమ్మం మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున సరుకును ఈ కంపెనీ కొంటుంది. చైనాతో పాటు మరో 15 దేశాలకు గృహ అవసరాల నిమిత్తం సరఫరా చేస్తుంది. అందుకే విశ్వవ్యాప్త పంటగా తేజ మిరప గుర్తింపు పొందింది. ములకలపల్లి, కురవి, హైదరాబాద్ వంటి చోట్ల ఔత్సాహికులు ఆయిల్ కర్మాగారాలు ఏర్పాటు చేశారు. గమనార్హం. ఖమ్మం తేజ రకం మిరపకు భౌగోళిక గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు. దాని ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరింది. ఖమ్మం జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తేజ మిరపకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ లభించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకం వినాయకుడి గురించి అందరికీ తెలిసిందే. కానీ మన ఏపీలో మరో స్వయంభూ వినాయక స్వామి ఆలయం అనకాపల్లి జిల్లా చోడవరంలో ఉందని కొంతమందికే తెలుసు. బావిలో ఉండే ఇక్కడి గణపయ్య విగ్రహం నానాటికి పెరిగిపోతుందని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడి విఘ్నేశ్వరుడికి స్వయంభుగా వెలిసారని స్థల పురాణం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకం వినాయకుడి గురించి అందరికీ తెలిసిందే. కానీ మన ఏపీలో మరో స్వయంభూ వినాయక స్వామి ఆలయం అనకాపల్లి జిల్లా చోడవరంలో ఉందని కొంతమందికి మాత్రమే తెలుసు. బావిలో ఉండే ఇక్కడి గణపయ్య విగ్రహం నానాటికి పెరిగిపోతుందని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడి విఘ్నేశ్వరుడికి స్వయంభూగా వెలిసారని స్థల పురాణం చెబుతోంది. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఉన్న గణపతి స్వామి ఆలయానికి సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. స్వయంగా భూమి నుండి పుట్టిన రాతి విగ్రహం కావడంతో ఇక్కడ ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి ఎంతో ప్రసిద్ధి చెందారు. రాష్ట్రంలో కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడు స్వయంగా వెలిసిన దేవుడు కాగా ఆ తర్వాత స్వయంభూగా వెలిసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి చోడవరంలో ఉండడం విశేషం. ఇక ఈ ఆలయంలో గణపతి ప్రత్యేకత ఏమిటంటే ఈ విగ్రహం ప్రతి ఏడాది పెరుగుతుందట. సుమారు 90 ఏళ్ల క్రితం 3/4 కేజీ వెండితో స్వామికి కిరీటం చేయించగా ఇప్పుడు ఆ కిరీటం పెంచుతూ 2 కేజీలతో చేయించాల్సి వస్తుందని చెబుతుంటారు. కాగా మిచాంగ్ తుఫాన్ వల్ల గణపతి గర్భగుడి నీటితో మునిగిపోవడంతో జలగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కాణిపాకలో ఉన్న వినాయకుడు వరసిద్ధి వినాయకుడు అంటారు. ఈ వినాయకుని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. మన స్వామిని దర్శనం చేసుకుని ఏదైనా కార్యం తలంచుకుని వెళ్ళట్లయితే ఆ కార్యం దిగ్విజయంగా జరుగుతున్న స్వామిని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. ఈ విగ్రహం సుమారు 200 సంవత్సరాల క్రితం పూర్వం భూమిలో పుట్టబడి ఇప్పటికీ కూడా పెరుగుతున్న విగ్రహం. పెరుగుతోంది అనకు నిదర్శనం ఏంటంటే స్వామివారికి ఉన్న పూర్వాభరణాలకి ప్రస్తుతం ఉన్న ఆభరణాల వ్యత్యాసాన్ని బట్టి విగ్రహం పెరుగుతుంది అన్నాక మనకు నిదర్శనం. సుమారు 90 సంవత్సరాల క్రితం స్వామివారికి 3/4 కేజీ వెండి కిరీటం ఉంటుంది. ప్రస్తుతం 2 కేజీల కిరీటం పెడుతున్నాం. మధ్యలో కేజీ మార్పులు చేయడింది. ఇలా ఆభరణాలని ప్రతి 30 ఏళ్ళు 40 ఏళ్ళు మార్పులు చేసుకుంటూ రావడం బట్టి విగ్రహం పెరుగుతుంది అన్నాక మనకు నిదర్శనం. అలాగే స్వామికి తొండం కూడా భూమి లోపల నుంచి కాంప్లెక్స్ కనుక చెరువులో వరకు ఉంటుంది. ఇక్కడ సుమారు 800 ఏళ్ల క్రితం చోళరాజులు, మాత్స్యరాజుల కాలంలో గంగా సమేత శ్రీ గౌరేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారట. భూమిలో స్వయంగా శివలింగం పుట్టడం వల్ల స్వయంభూ ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
తురుష్కుల కాలంలో జరిగిన యుద్ధంలో ఆ శబ్దానికి శివలింగం శిథిలమైందని, ఇక సాంబశివుడు విఘ్నేశ్వరుడికి చెందిన స్వామి స్వయంగా భూమిలో పుట్టడం వల్ల తండ్రి కుమారుడిని ఒక దగ్గర పెట్టడం కోసం పెద్దలు గణనాథుని విగ్రహాన్ని తవ్వగా స్వామి తొండం చివరి భాగం కనిపించలేదట. దీంతో ఆనాటి పెద్దలు కదపడం కుదరదని, అది దైవ ఆజ్ఞని తెలుసుకొని ఎక్కడి స్వాములకు అక్కడే ఆలయాలు నిర్మించారు. ప్రపంచంలో ఎక్కడా తండ్రి కొడుకుల స్వయంభూ ఆలయాలు ఒకే చోట ఉండవు. అలా ఉంటే ఆ ప్రాంతం పుణ్యక్షేత్రం అవుతుందని పూర్వీకులు చెబుతుంటారు. స్వామివారి యొక్క నవరాత్రి మహోత్సవంలో ఇది 27/8/2025 నుండి ఈ 4/9/2025 రోజులు కూడా స్వామివారికి అభిషేకములు మరియు హోమాలు జరుగుతాయి. స్వామివారికి మరియు వినాయక చవితి రోజు బుధవారం 27వ తారీఖున ఉదయం నుండి కూడా స్వామివారి వచ్చిన భక్తులకి ఉచిత ప్రసాదం, మంచినీటి సరఫరా, ఏ విధంగా ఇబ్బంది లేకుండా పోలీసు బందోబస్తు తోటి స్థానిక శాస్త్రజ్ఞులతో కూడా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి జరగని కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాన్నా తెలుసుకున్నా ఏదన్నా చేయాలనుకున్నా ఫస్ట్ స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తే ఆ కార్యక్రమం దిగ్విజయంగా అవుతుంది. చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళైనా ఏమైనా ఏదైనా శుభకార్యమైనా ఫస్ట్ స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని అందరికీ నమ్మకం. కాణిపాకం ఎంత పేరో ఈ స్వామికి అంతే పేరుంది. అంతకు ముందే సాంబశివుడు స్వయంభుగా వెలిసి పూజలు అందుకోవడంతో తండ్రి కొడుకులను ఒకే దగ్గర పక్క పక్కన పెడితే ఆ ప్రాంతం పుణ్యక్షేత్రంగా మారుతుందని పూర్వీకులు తలచి స్వయంభుగా వెలిసిన వినాయకుడిని తవ్వి అక్కడ పెట్టడానికి ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇక్కడ ఉన్న శివాలయం, వినాయక స్వామి ఆలయాల్లో నిత్యం నీరు ఊరుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ వెలిసిన శివయ్యను గంగా సమేత శ్రీ గౌరీశ్వర స్వామిగా కొలుస్తారు. అలాగే విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో నీరు ఊరుతుంది. వర్షాకాలంలో స్వామివారు శిరస్సు మాత్రమే బయటకు కనిపిస్తోంది. ఆలయంలో కొడమంచిలి వంశీయుల ఆధ్వర్యంలో పూర్వం నుండి అర్చకత్వం జరుగుతుండగా బాలగణపతి సంఘం ఆధ్వర్యంలో ఆలయం అభివృద్ధి చెందింది. ఇప్పుడు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిత్యం పూజలు అందుకుంటుంది. యూరియా కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు అరిగోస పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్లలో రైతన్నలు నిల్చుంటున్నారు. వర్షంలో తడుస్తూనే అన్నదాతలు యూరియా కేంద్రాల దగ్గర బారులు తీరారు. పరకాల పిఎస్ఎస్ కేంద్రం దగ్గర రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీ కేంద్రాల దగ్గర రైతన్నలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇనుగుర్తులో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రైతులను బిచ్చగాలలా చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు అరిగోస పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్లలో రైతన్నలు నిల్చుంటున్నారు. వర్షంలో తడుస్తూనే అన్నదాతలు యూరియా కేంద్రాల దగ్గర బారులు తీరారు. పరకాల పిఎస్ఈఎస్ కేంద్రం దగ్గర రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీ కేంద్రాల దగ్గర రైతన్నలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇనుగుర్తిలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. రైతులను బిచ్చగాలలా చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కాలనీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. మొత్తం సకాలంలో యూరియా వేసుకోలేకపోతున్నామని బాధతో యూరియా కోసం అయితే ఉదయం 5 గంటల నుంచే ఇటు మహిళా రైతులు ఇటు మగవారు మొత్తం కూడా ఉదయం 5 గంటలకే వచ్చి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పిఎస్సిఎస్ సెంటర్ల దగ్గర ఇటు యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గర బారులుగా తీరుతున్నప్పటికీ ఒక పక్క వర్షాల్లో తడుస్తూ కూడా క్యూ లైన్ లో నిలబడి యూరియా కోసం ఎదురు చూస్తున్నప్పటికీ వారికి సకాలంలో యూరియా దొరకడం లేదు. యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్న పరిస్థితి ఉంది. ఇటు వరంగల్ జిల్లాలోని పరకాలలో కూడా ఇటు రైతులు ఉదయం నుంచే కొనుగోలు కేంద్రాల దగ్గర బారులుగా నిలబడి యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నామని వారు ప్రభుత్వం పైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.
అంతేకాదు ఇటు మహబూబాద్ జిల్లాలోని ఇనుగుర్తి మండలం అలాగే మర్రిపేట మండలంలో అయితే రైతులు యూరియా దొరకట్లేదు, యూరియా ఇవ్వక మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇటు మర్రిపేట మండలంలో భారీగా అయితే రాస్తారోకో ధర్నా చేయడంతో మొత్తం ట్రాఫిక్ మొత్తం కూడా నిలిచిపోయింది. రైతులు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు సకాలంలో యూరియా దొరకకపోవడం వల్ల మేము లక్షల రూపాయల అప్పులు చేసి పండించిన పంటకు మేము యూరియా వేయకపోతే దిగుబడి తగ్గి మేము మరింత అప్పుల్లో కూరుకుపోతున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పింది. రైతు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మేము ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఈ రోజు బిచ్చగలలాగా యూరియా కోసం క్యూలు కట్టి చెప్పులు లైన్ లో నిలబెట్టి ప్రభుత్వాన్ని దేయి అని యూరియాను అడుక్కోవాల్సిన పరిస్థితి అయితే మాకుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి యూరియా రైతులకు కావాల్సిన యూరియా రైతులకి అందే విధంగా ఏర్పాట్లు చేయాలని, లేకపోతే ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరంగా చేస్తాం. ప్రభుత్వంపై ఈ యూరియా కష్టాలపైన రైతులందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి అయితే రైతులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.